ఈరోజు షుగర్ తగ్గడానికి ఇంకొక పదార్థం మన వంటింట్లో ఉండే పదార్థం గురించి చెప్పుకుందాం. అదేంటంటే మధుమేహం, డయాబెటీస్ నియంత్రణలో పసుపు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ పసుపులో ఉండే కుర్కుమిన్ అనే పదార్థం రక్తంలో ఉండే చక్కెర స్థాయిల్ని తగ్గించడానికి, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడానికి సహాయపడుతుంది. అది శాస్త్రీయమైన పరిశోధనలు నిరూపిస్తారన్నమాట వాళ్ళు. పసుపు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. శరీరంలో ఇన్సులిన్ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. దీనివల్ల కణాలు గ్లూకోజ్ను బాగా గ్రహిస్తాయి. డయాబెటీస్ వల్ల వచ్చే అంతర్గత వాపులను తగ్గిస్తుంది పసుపు. ప్యాంక్రియాస్ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. మధుమేహం ఉన్న వాళ్ళల్లో వచ్చే కొలెస్ట్రాల్, గుండె సంబంధిత సమస్యలు కూడా నివారిస్తుంది. ఈ పసుపుని ఎలా తీసుకోవాలంటే, గ్లాసు గోరువెచ్చటి నీళ్ళల్లో చిటికెడు పసుపు కలుపుకొని ఉదయం పరగడుపునే తాగొచ్చు. అలాగే రాత్రి అయితే కనుక పడుకునే ముందు ఒక గ్లాసు పాలల్లో పసుపు కలుపుకొని, చిటికెడు పసుపు, దాంట్లోనే కొంచెం మిరియాల పొడి కూడా కలుపుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది. సాధారణంగా రోజుకి 300 mg నుంచి 500 mg వరకు పసుపు లేదా కుర్కుమిన్ తీసుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. కానీ అది వాళ్ళకి వ్యక్తిగత ఆరోగ్యం పైన ఆధారపడి ఉంటుంది. అందుకని ఒక చిటికెడు తీసుకున్నారనుకోండి, దానివల్ల ఏ విధమైన చెడు జరగదు. పసుపు ఎక్కువగా తీసుకుంటే కడుపులో మంట, వికారం లేదా డయేరియా మొదలైనవి కలుగుతాయి. లో షుగర్ కూడా ప్రమాదం. మీరు మామూలుగా ఇంగ్లీష్ మందులు వాడుతూ ఉంటే, పసుపు కూడా వాడుతూ ఉంటే ఏమవుతుందంటే లో షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని అధికంగా తీసుకోవద్దు. ఒక చిటికెడు పసుపు మాత్రమే ఉదయం కానీ రాత్రి కానీ, మిరియాల పొడి కూడా ఒక చిటికెడు వేసుకొని తీసుకుంటే అది మన షుగర్ని కంట్రోల్ చేస్తుంది. మనకి సంపూర్ణమైన ఆరోగ్యం లభించడానికి ఇలా చేద్దాం. ఇంట్లోనే షుగర్ మిషన్ పెట్టుకుని దాంట్లో టెస్ట్ చేసుకుంటూ కనుక ఈ వంటింట్లో లభించే ఈ పదార్థాలను వాడుకుంటే మనకి ఎంతవరకు షుగర్ తగ్గింది అనేది తెలుస్తుంది. కాబట్టి అది తెలుసుకుంటూ వాడుకుంటే బాగుంటుంది. సరే, ఉంటాను.